రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. అదేంటి 2-3 రోజుల సంది ఆల్రెడీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అని అంటున్నారా? ఆల్రెడీ ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2-3 రోజుల సంది వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా 5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయనేసి ఐఎండీ అలర్ట్స్ని జారీ చేసింది. సో ఈరోజు రేపు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తూ 13, 14, 15వ తేదీకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఎందుకంటే 13, 14, 15వ తేదీలో అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశాలు ఉన్నాయంటుంది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో అల్పపీడనం రాష్ట్రం మీద చాలా స్ట్రాంగ్గా ఏర్పడే ఛాన్స్ ఉండడం కారణంగా 13, 14, 15వ తేదీని ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని అయితే జారీ చేసింది. ఈ 2 రోజుల పాటు కూడా తక్కువేం లేదు. ఎల్లో అలర్ట్ అంటే కూడా 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం మ్యాప్ ద్వారా చూద్దాం. ఈరోజు రేపు ఏ జిల్లాలను అలర్ట్ చేసింది, అట్లాగే 13, 14, 15వ తేదీన ఏ జిల్లాలను అలర్ట్ చేసిందో ఒక్కసారి మనం మ్యాప్ ద్వారా చూద్దాం. సో ఫోర్కాస్ట్ని ఎప్పటికప్పుడు ఐఎండీ రిలీజ్ చేస్తుంది. సో ఐఎండీ రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్లో మ్యాప్స్ ద్వారా మనం ఒక్కసారి చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఈశాన్య జిల్లాల్లోనైతే చాలా వరకు భారీ వర్షాలు అయితే ఈ 2-3 రోజుల సంది కూర్చుంది. సో ఈ రోజుకి మాత్రం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అట్లాగే వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ ఈ 5 జిల్లాలనైతే భారీ వర్షాలకు అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాల్లో నిర్మల్ కావచ్చు, జగిత్యాల ఇక్కడ పైనుంచి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ, గద్వాల్ వరకు కూడా ఖమ్మం, ఇట్లా మధ్య జిల్లాలు సిద్దిపేట, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి ఇట్లా ఈ జిల్లాలు మధ్యస్థ జిల్లాలు చూసుకుంటే కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆల్రెడీ వర్షాలు అయితే చాలా జిల్లాల్లో కురుస్తున్నటువంటి సిచ్యువేషనే మనకి కనబడుతుంది. ఇక రేపు విషయానికి వస్తే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, రూరల్, అర్బన్, అట్లాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం చూసుకుంటే ఈ 9-10 జిల్లాలను కూడా రేపటికి అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు అయితే ఉంటాయి. సో నేను అన్నట్టు 13వ తేదీ నుంచి మనం చూసుకుంటే ఎల్లో అలర్ట్ పక్కన పెడితే చాలా జిల్లాలకు, ఇక ఆరెంజ్ అలర్ట్ అయితే దాదాపు 9 జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది. ఎస్పెషల్లీ ఈ వైపు ఉన్నటువంటి ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేసింది. కొమరంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయనేసి కూడా అలర్ట్ని జారీ చేసింది. ఇక 14వ తేదీ చూసుకుంటే ఒక 7-8 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ కాదు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. ఇక 15వ తేదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్య జిల్లాలు కావచ్చు, ఉత్తర జిల్లాలను కూడా అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది. మిగతా వరంగల్ అర్బన్, రూరల్ ఇవి కావచ్చు, ఇక్కడైతే ఓన్లీ భారీ వర్షాలకు మాత్రం పరిమితమైంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు ఇట్లా ఈ అన్ని జిల్లాలను కూడా భారీ నుంచి అతి భారీ కాదు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు రేపు ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ 13, 14, 15వ తేదీన ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది చాలా జిల్లాలకు వాతావరణ శాఖ. అంటే జిల్లాల్లో ఇప్పటికే జూరాల కావచ్చు, సింగూరు, అట్లాగే నాగార్జున ప్రాజెక్టులో వరద నీరు అయితే హెవీగా వచ్చి చేరుతుంది. చాలా వరకు వరద నీటిని అయితే కిందికి గేట్లని కాస్త ఎత్తి వదులుతున్నటువంటి సిచ్యువేషన్. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఆల్మోస్ట్ 8 గేట్లని ఎత్తివేసింది. సో ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. ఆ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో దిగువకు నీళ్ళనైతే అధికారులు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా తెలుగులో ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ద్వారా కూడా మనకి ఈ 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్, మిగతా 3 రోజులు 13, 14, 15వ తేదీన ఆరెంజ్ అలర్ట్ అయితే ఉంది. సో దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉంటాయి.
అంతేకాదు గంటకి ఈ 2 రోజులు, ఈ రోజు రేపైతే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అట్లాగే ఈ అల్పపీడన ప్రభావంతో కురిసేటువంటి వర్షాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్పాను కదా, అత్యంత భారీ వర్షాల టైంలోనైతే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయనేసి 13, 14, 15వ తేదీన అయితే అలర్ట్ చేసింది. సో ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు కాస్త మధ్యస్థ ప్రమాదం ఉందని చెప్తున్నప్పటికీ, సో ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా చాలా ప్రదేశాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండడం కావచ్చు, అట్లాగే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా సో పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అట్లాగే ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలుకి 3 డేస్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి సో ఆ 3 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక హైదరాబాద్ ఫోర్కాస్ట్ విషయానికి వద్దాం మనం. హైదరాబాద్లోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటూనే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చార్మినార్ జోన్ కావచ్చు, ఖైరతాబాద్, కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, ఇట్లా ఈ 7 జోన్లలో కూడా మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి క్లౌడీగా అంటే మేఘావృతమైన వాతావరణం ఉంటూనే ఉరుములు మెరుపులుతో కూడినటువంటి ఈదురుగాలులు 30 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. అట్లాగే ఓన్లీ హైదరాబాద్ బేస్డ్ చూసుకుంటే 14, 15వ తేదీ హెవీ రెయిన్స్ ఉన్నట్టు మాత్రం వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇచ్చింది. సో 14, 15వ తేదీ హైదరాబాద్ వాసులు, అట్లాగే హైదరాబాద్లో ఎస్పెషల్లీ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. అట్లాగే మూసి పరివాహిక ప్రాంతాల్లో నివసించేటువంటి పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము మూసి పరివాహిక ప్రాంతాల్లో అంటే ఎక్కువగా నాలాలలో పడిపోయి చనిపోయినటువంటి చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ 2 ఇయర్స్లో కేసెస్ చాలా వరకు నమోదయ్యాయి. ఒక దగ్గర మునిగి ఇంకో దగ్గర శవమై తేలినటువంటి సిచ్యువేషన్సే ఎక్కువగా కనిపించాయి. అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే వర్షం వస్తున్న టైంలో, అట్లాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అంటే నాలాలు ఉన్న చోట్ల పిల్లల్ని బయటికి పంపించకపోవడం కావచ్చు, వర్షాలు వస్తున్న టైంలో నీళ్లు నిలిచి ఉన్న చోట్లలో పాదాచారులు నడవకపోవడం కావచ్చు, ఇవన్నిటిని కూడా కాస్త అవాయిడ్ చేస్తే బెటర్ అని అయితే తెలుస్తుంది. సో వర్షాలు ఎక్కువగా హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే సాయంత్రం అట్లాగే రాత్రి టైంలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో సాయంత్రం టైంలో కురిసేటువంటి వర్షాలతో మాత్రం ట్రాఫిక్ రద్దీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి అందరూ ఆఫీస్ల నుంచి వాళ్ళ బిజినెస్లను క్లోజ్ చేసుకొని కూడా అప్పుడే వెళ్తుంటారు. కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గంటలో వెళ్ళే వాళ్ళకి 2-3 గంటల సమయం పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వర్షం కురుస్తున్న టైంలో బయటికి వెళ్ళకపోవడం, మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అట్లాగే వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా అగ్రికల్చర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక్కడ మనం చూడొచ్చు నేషనల్ వైజ్ కావచ్చు, హైవేల మీద ఎట్లా ఉండాలి, అట్లాగే రీజనల్ వైజ్ ఫోర్కాస్ట్ని కూడా రిలీజ్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నాం అగ్రికల్చర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కూడా రైతన్నలు ముఖ్యంగా పంటలు చేతికొచ్చే టైంలో ఎట్లా అలర్ట్గా ఉండాలి, ఈ వర్షాలు కురుస్తున్న టైంలో ఏ జిల్లాలను అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ, ఏ టైంలో ఏ జిల్లాల్లో కురుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా పాస్ చేస్తుంది. కాబట్టి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం మనం ఆల్మోస్ట్ చాలా ఏరియాల్లో ఈ రాడార్ పిక్చర్ ఇది ఆల్మోస్ట్ ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షము కురుస్తుంది అనేది మనల్ని అలర్ట్ చేస్తూ అయితే రాడార్ పిక్చర్ చూపిస్తుంది వాతావరణ శాఖ. రాడార్ పిక్చర్ని రిలీజ్ చేస్తుంది. సో యాదాద్రి భువనగిరి దగ్గర మనకి ఎక్కువగా వర్షం ఆల్రెడీ కురుస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు నల్గొండ జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో నల్గొండలోనే కాదు సిద్దిపేట, జనగామ, మంచిర్యాల, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్లోనూ 2 గంటల సంధి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. కొన్ని ఏరియాల్లోనైతే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వరకు క్లౌడ్స్ అంతా ఈ బ్లూ కలర్ వచ్చినటువంటి క్లౌడ్స్లోనైతే వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ పార్ట్ నుంచి ఇక్కడ కిందికి అట్లాగే ఈ ఎగువగా ఉన్నటువంటి ములుగు జిల్లాలో కావచ్చు, సో హన్మకొండకి పైన ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, కరీంనగర్, ఇట్లా ఈ కొన్ని జిల్లాల్లోనైతే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నట్టు తెలుస్తుంది. వెదర్ అప్డేట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు చాలా జిల్లాలను అలర్ట్ చేస్తూ ఈ 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయనేసి చెప్పింది వాతావరణ శాఖ. కాబట్టి
చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ వారం రోజులు అంటే జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు 6 తారీఖు అంటే 6th వరకు మనం ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ అట్లాగే యాదాద్రి భువనగిరిలో ఎక్సెస్ రెయిన్ఫాల్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మిగతా జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్స్ అయితే మల్కాజ్గిరి కావచ్చు, నారాయణపేటలో నమోదైంది. మిగతా లార్జ్ స్కేల్ అంటే డెఫిషియన్సీ చాలా జిల్లాల్లో ఉంది. ఎందుకంటే ఋతుపవనాలు ఈసారి చాలా తొందరగా వచ్చినప్పటికీ కూడా చాలా జిల్లాల్లో ఇంకా కూడా డెఫిషియన్సీ రెయిన్ఫాల్ అయితే కనిపిస్తుంది మనకి. సో గత 24 గంటల్లో కురిసినటువంటి వర్షపాత వివరాలు ఇవన్నీ. సో ఈ రకంగానైతే మనకి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రెయిన్ఫాల్ 13% కంప్లీట్గా ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలతో అన్ని 5 నుంచి 8 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ చూడొచ్చు -13, -12, -26, -35. సో హైదరాబాద్ ఒకసారి మనం చూద్దాము. హైదరాబాద్లో కూడా మనకి ఆల్మోస్ట్ డెఫిషియన్సీ ఉంటుంది -4. సో ఇట్లా మనకి రెయిన్ఫాల్ అనేది చాలా వరకు తక్కువగానే నమోదైంది అనేసి తెలుస్తుంది. సో ఈ రకంగానైతే హైదరాబాద్లో కూడా డెఫిషియన్సీ రెయిన్ఫాలే ఉంది. సో వీక్లీ వైజ్ కావచ్చు, మంత్లీ వైజ్ కావచ్చు, వార్నింగ్స్ కావచ్చు, ఇట్లా మనకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా వార్నింగ్స్లో ఈరోజు రేపు ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ 13, 14, 15వ తేదీన ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అయితే వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇచ్చింది. సో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో అంటే జంట జలాశయాల్లో ఒకటైనటువంటి హిమాయత్ సాగర్కి కూడా వరద ఉధృతి ఎగువ ప్రాంతం నుంచి బాగా వస్తుంది. 1700 క్యూసెక్ల వరద ఇన్ఫ్లోగా దాంట్లోకి వస్తున్నప్పటికీ అవుట్ఫ్లోగా 1400 క్యూసెక్ల వాటర్ని కూడా దిగువకి అధికారులు వదులుతున్నారు. 2 గేట్లను కాస్త అంటే 3 ఫీట్ల మందం ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఉండేటువంటి అత్తాపూర్ కావచ్చు, నార్సింగి కావచ్చు, అటు మంచిరేవుల బ్రిడ్జెస్ పైన కూడా వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త వాటర్ ఫ్లో ఉండేటువంటి బ్రిడ్జ్ల నుంచి ప్రయాణాలు చేయకుండా ఇంకా ఆల్టర్నేట్ రూట్స్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హిమాయత్ సాగర్ దగ్గర ఇప్పుడు 3 గేట్లు అని చెప్పాను కదా, వరద ఉధృతి మరింత పెరిగితే మరో 2 గేట్లు ఇదే 3 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీళ్ళను అయితే వదిలేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. ఇప్పటికే సింగూరు అట్లాగే జూరాల కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి బాగా ఎక్కువగా చేరుతుంది. నిండు కుండలా మారాయి. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తి దిగువకు నీళ్ళను వదులుతున్నారు అధికారులు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు ఈ వారం రోజుల పాటు ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు ఈరోజు రేపటికి భారీ వర్షాలకు అలర్ట్ చేసినప్పటికీ కూడా వాతావరణ శాఖ ఇంకా 3 రోజులు అంటే ఈరోజు రేపు ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. 13, 14, 15వ తేదీ మాత్రం అల్పపీడన ప్రభావం ఉంది. వాయువ్య మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం అయితే రాష్ట్రం మీద చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలే కాదు, అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆ 3 రోజుల పాటు చాలా జిల్లాలని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. కాబట్టి ఆయా జిల్లాలు IMD ఫోర్కాస్ట్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఇటు రైతన్నలు అగ్రికల్చర్ ఫోర్కాస్ట్ కావచ్చు, ఇక రాష్ట్ర ప్రజలు వాళ్ళకు సంబంధించిన ఫోర్కాస్ట్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటికి సంబంధించి హెచ్చరికలు, సూచనలు మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారీగా వర్షాలు కురుస్తున్న టైంలో నిజంగా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళకండి. ఎమర్జెన్సీ కాకపోతే ఇంట్లలోనే సేఫ్గా ఉండడం అయితే బెటర్. ఎస్పెషల్లీ హైదరాబాద్ వాసులు చెట్ల కింద కావచ్చు, హోర్డింగ్స్ దగ్గర నిల్చోవడం మాత్రం సేఫ్ కాదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్ల వర్షం పడితేనే వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ లాగింగ్ అయిన దగ్గర మాత్రం నడవడం కావచ్చు, బండ్లను తీసుకుపోవడం, వెహికల్స్ని తీసుకెళ్ళడం ఇట్లాంటివి చేయకుండా వాటర్ కాస్త ఫ్లోటింగ్ తగ్గినాక ప్రయాణాలు సేఫెస్ట్. నడిచే వాళ్ళు పాదాచారులు కూడా సో వాటర్ నిలిచి ఉన్న చోట్లలో నడవకపోవడమే బెటరు. వాటర్ కాస్త ఫ్లోటింగ్ తగ్గినాక రోడ్డు కనిపిస్తే అప్పుడు మాత్రం బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూ ఈ 5 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎల్లో అలర్ట్ భారీ వర్షాలు సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలే కాదు అత్యంత భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ని అందిస్తుంది. కాబట్టి ఈ 5 రోజుల పాటు రాష్ట్ర ప్రజలతో పాటు హైదరాబాదీ వాసులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది. ఇది IMD వెదర్ అప్డేట్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఓవర్ టు స్టూడియో.